ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరిస్తే మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, అలాగే చంద్రుడు కర్కాటక, సింహ, కన్య, తులారాశిలో చంద్ర సంచారం ఉంటుంది. మనకి మీనరాశిలో రవి ఉన్నాడు, అలాగే శని కూడా మీనరాశిలోనే ఉంది. మిగిలినటువంటి గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా కుంభరాశిలో ఉన్నది. మరి ఈ వారం ఈ రాశి ఫలాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా పులిల సత్యనారాయణ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఛానల్లో వార ఫలాలు వినండి. భాగవతం చెప్తున్నాం, భాగవతం వినండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మికమైన విషయాలు, జ్యోతిషపరమైన విషయాలన్నీ కూడా మీకు అందివ్వడం జరుగుతోంది. మీరు చూస్తూ 10 మందికి షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటూ, చేసిన వాళ్ళందరికీ కూడా అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదులు ప్రసాదించాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అయితే వారం ప్రారంభంలో వివాదాలకి దూరంగా ఉండండి. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం. అంటే గురువారం నుండి శనివారం వరకు సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, సమస్యను పక్కన పెట్టండి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైనటువంటి ఒప్పందాలు ఉంటాయి. క్రయ విక్రయాదులు బాగా యోగిస్తాయి. ఓ ముఖ్యమైనటువంటి విషయం బాగా యోగించే అవకాశం ఉన్నది. విద్యార్థులకి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దక్షిణామూర్తిని బాగా చదువుకోవాలి. అదేవిధంగా మనం రాజకీయ నాయకులు చూస్తే వారికి సామాన్యంగా ఉన్నది. వృత్తుల వారు చూస్తే కళారంగం వారు, న్యాయవాదులు, వైద్యులు, ఇటువంటి చిన్న చిన్న వృత్తుల వారు, సంచార వృత్తుల వారు, వీరందరికీ కూడా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా మీ జీవనం మామూలుగానే సాగుతూ ఉంటుంది. అయితే శని ప్రభావం వల్ల చిన్న చిన్న సమస్యలు అనేవి తప్పనిసరిగా వస్తాయి. సమస్యలు వచ్చింది కదా అని చెప్పి మనం భయపడకూడదు. ఆ సమస్యను పక్కన పెట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అంటే సాటిస్ఫాక్షన్గా పెడుతుందని నేను అనలేను. ఎందుకంటే ఉద్యోగ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రాజకీయ నాయకులకి శత్రుబాధలు ఉంటాయి, మామూలు కుటుంబ సభ్యులకు కూడా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉంటాయి. అసంతృప్తి, చికాకు, ఏదో తెలియనటువంటి ఇబ్బందులు గురి చేయడం జాతక ప్రభావం. అయితే స్థితిగతులుగా మాత్రం ఇబ్బంది ఉండదు. భయపడవలసిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. కార్యజయాన్ని తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. అశ్రద్ధ అనేది మీరేమీ భయపడవలసిన అవసరం లేదు. అంచేత సంఖ్యల్లో 9 వాడండి, రంగుల్లో ఎరుపు వాడండి, ఆరాధనలో శని భగవానుడిని పూజించండి, ఆయన మిత్రైనటువంటి ఆంజనేయ స్వామిని పూజించండి, హనుమాన్ చాలీసా పఠించండి. ఒక విధమైనటువంటి శ్రద్ధ అన్నది మాత్రం మీకు చాలా అవసరం. ఈ పీరియడ్ ఏ సమయం అయితే ఉందో ఇది మీ జీవితంలో చాలా గుర్తించుకోదగినటువంటి సమయం. మన జీవనాన్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు, మన అభివృద్ధి ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేటువంటిది బాగా నేర్చుకునేటువంటి టైం. కాబట్టి నేర్చుకునే టైం ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. అంచేత ఆ విధంగా మీరు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం. వారం మధ్యలో మీరు వివాదాలకి దూరంగా ఉండండి. వారాంతం ఒక ముఖ్యమైన వ్యవహారం లాభిస్తుంది. అంటే ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి. సమయానికి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి. అయితే మరి ఇంత బాగుంది అంటే కొంతమంది బాగోలేదని కూడా అనిపిస్తూ ఉంటారు. వ్యక్తిగత జాతకాల్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం చెప్పలేం. కానీ గోచార రీత్యా ఈ గ్రహాల యొక్క బలం అన్నది వృషభ రాశి వారికి అనుకూలంగా ఉండడం ద్వారా తప్పనిసరిగా విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి.
మరి గురుబలం వల్ల కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాల్లో డెవలప్మెంట్స్, ఆత్మస్థైర్యం పెరగడం, ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు తప్పనిసరిగా సాధించగలగడం, నూతనమైనటువంటి ఆలోచనలు బయలుదేరడం, తద్వారా విద్యార్థులకు మంచి అవకాశాలు లభించడం, నిరుద్యోగులకు కూడా ఆర్థిక ప్రోత్సాహం, రాజకీయ నాయకులు కూడా అవకాశాలు, వృత్తుల వారికి కూడా చిన్న చిన్న వృత్తుల్లో వారికి డెవలప్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే గతంలో చేసినటువంటి ఇన్ని లక్షల బాకీలు పోవు కానీ దానికి తీర్చే మార్గాలు సత్సంగము, గొప్పవారితో స్నేహము, మంచివారితో పరిచయము ఏర్పడతాయి. తద్వారా మీకు తప్పనిసరిగా ఆ మనుషుల ద్వారా మీకు సమాజంలో మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చేత నిదానంతో వెళ్ళండి, శ్రద్ధతో వెళ్ళండి, ఆలోచనతో వెళ్ళండి. ఉద్యోగపరమైన సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో అమ్మవారిని ఆరాధించడం మంచిది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే వ్యక్తిగత జాతకములో దోషాలు ఉన్నప్పుడు ఆ దోష పరిహారాలు కూడా చేసుకోవాలి. గోచారంలో బలం బాగుంది కాబట్టి వ్యక్తిగత జాతకంలో దోషాలు ఉన్నప్పటికీ గోచార బలం చేత కొంతవరకు నెట్టుకురావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే వివాహాది ప్రయత్నాలు అనుకూలిస్తాయంటే ఆ వయసు వారికి అనుకూలిస్తాయని అర్థం. రాజకీయ నాయకులకు బాగుంటుందంటే ఆ వయసు వారు రాజకీయంలో ఎవరైతే తిరుగుతారో వారికి బాగుంటుందండి. ఏ వృత్తులు ఏ మనోవాంఛలతో మనం ఉంటామో ఆ మనోవాంఛలు నెరవేరడానికి అనుకూలమైన గ్రహస్థితి ఉన్నది. అంచేత మరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, మరి కాస్త మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. స్వస్తి. ఈ మిథున రాశి వారికి వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో చాలా అనుకూలమైన వాతావరణం. మరి వారాంతం చికాకుగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా ఈ రాశి వారికి ఆత్మస్థైర్యం ఉంటుంది. ఇంచేత 10వ స్థానంలో రవి భగవానుడు ఉండడం, తద్వారా ఆత్మస్థైర్యం, మనోధైర్యం, ముఖ్యమైన వ్యవహారాలు యోగించడం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉండడం, మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళడం, మీ యొక్క నిర్ణయాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. తద్వారా మీరు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. అయితే గ్రహముల యొక్క బలాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు ఆలోచనలు అనేవి చాలా అవసరం అవుతాయి. ప్రతి పని కూడా శ్రద్ధగా చేయడం, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అయితే విద్యార్థులు దక్షిణామూర్తిని బాగా పూజించండి. రాజకీయ నాయకులకు పెద్దగా అవకాశాలు ఉండవు. వృత్తుల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహము, ఉద్యోగము, వ్యాపారము ఇటువంటి చెయ్యాలనుకునేటువంటి నూతనమైన వ్యాపార ప్రయత్నములు, ఉద్యోగ ప్రయత్నములు, వివాహము మొదలుగా కలిగిన ప్రయత్నాలన్నీ కూడా చాలా తొందరగా మనం సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నాన్ని మాత్రం చాలా ముమ్మరం చేయండి. విద్యార్థులు కూడా విదేశీయాన ప్రయత్నాలు యోగించే అవకాశాలు ఉన్నాయి. వృత్తుల వారికి కూడా వృత్తుల్లో ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. వ్యాపారపరంగా ఎలక్ట్రానిక్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి ఈ రకంగా మీరు చేసేటువంటి వృత్తులు, వ్యాపారాదులకు అందరికీ కూడా వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా కనపడుతుంది. వారాంతం కూడా అనుకూలంగా ఉన్నది. అయితే మరి ఈ సంఖ్యలో మనం ఏ సంఖ్యను ఆశ్రయిస్తే బాగుంటుందంటే మన 6వ నెంబర్ని ఎక్కువగా వాడండి. రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో మన సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, శివారాధన చేయండి. ఒక ముఖ్యమైనటువంటి వ్యాపారం మీకు యోగించేటువంటి అవకాశాలు తప్పనిసరిగా కనబడుతున్నాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మనం చాలా చక్కగా చూసినట్లయితే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఏమిటండి అంటే వ్యయంలో గురుడున్న పెద్దగా ఇబ్బంది లేదు. అయితే కర్కాటక రాశి వారికి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో కాస్త ప్రోత్సాహకరంగా కనపడుతుంది. వార ప్రారంభం, కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో కూడా ముఖ్యమైన వ్యవహారాలు యోగించడం,
వారాంతం నూతనమైనటువంటి ప్రయత్నాలు ఆలోచనలు అనుకూలిస్తాయి. ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. నూతనమైన ప్రయత్నాలు మంచి ఆలోచనలు మిమ్మల్ని ముంచెత్తుతాయి. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. మీకు ఒక ముఖ్యమైన వ్యవహారం యోగించే అవకాశాలు ఉన్నాయి. ఇటొచ్చి ఈ రాశి వారికి ప్లానింగ్ విధానం అన్నది చాలా తక్కువగా ఉంటుంది. ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహువు. మీరు అనుకున్నదే తప్ప మరి ఎదరవారి మాట కూడా కాస్త వినవలసిన అవసరం ఉంటుంది. అంటే మీరు ఏదో ప్లాన్ చేస్తారు, ఆ ప్లాన్ ప్రకారం సక్సెస్ అవ్వాలనుకుంటారు, అవ్వకపోతే కుదరదు. విద్యార్థులైనా ఫలానాది చదవాలి అంటారు. ఉద్యోగస్తులు, నిరుద్యోగులు కూడా ఫలానా ఉద్యోగం కావాలంటారు. వ్యాపారస్తులు ఇలా డెవలప్ అవ్వాలంటారు. ఇలా మొండితనం, పెంకితనం కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవి పక్కన పెట్టి రియాలిటీగా అసలు వాస్తవాన్ని మీరు ఆలోచించండి. తద్వారా మీరు విజయం సాధించగలరు. మీకు ప్రమాదం ఇచ్చేటువంటి గ్రహాలు ఏమీ లేవు. అలా అని చెప్పి రేజింగ్ ఇచ్చే గ్రహములు లేవు. మరి ప్రమాదము ఏమో, రేజింగు లేవంటే సామాన్యమైన ఫలితాలు కనపడతాయి. ఇప్పుడే మనకి దైవ బలం అవసరం. దైవ బలాన్ని మనం ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా శంకరుడు, ఆ యొక్క విష్ణుమూర్తి కూడా వారిద్దరి యొక్క అనుగ్రహంతో, తప్పకుండా శివకేశవుల అనుగ్రహంతో మంచి ఫలితాలు మీరు పొందగలుగుతూ ఉంటారు. సంఖ్యల్లో 2 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి, ఆరాధనలో శివకేశవుల్ని వదలకండి. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అని విష్ణు మంత్రాన్ని చేయండి. ఈ విధంగా చేయడం వల్ల అంటే కొన్ని రకములైనటువంటి ఇబ్బందులు తొలగి, శత్రుబాధలు తొలగడం, ఆర్థిక డెవలప్మెంట్స్ ఖచ్చితంగా మీకు కలుగుతాయి. సింహరాశి. ఈ సింహరాశి వారికి శుభ పుణ్య రూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకుంటాయి. వార ప్రారంభంలో అంటే ఆదివారం అకాల భోజనము ఉంటుంది. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, ఆర్థికపరమైన డెవలప్మెంట్స్, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికపరమైన డెవలప్మెంట్స్తో పాటు కీర్తి ప్రతిష్టలు పెరగడం, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇంచేత గురుడు లాభస్థానంలో ఉండడం ద్వారా అనుకున్నటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా దూసుకుని వెళ్ళగలుగుతారు. భాగ్యస్థానంలో శుక్రుడున్నాడు 9వ స్థానంలో. అంచేత విందులు వినోదాల్లో పాల్గొనడం, మంచి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ఆలోచనలు, ప్రణాళికలు ఇవన్నీ చూడక చాలా కరెక్ట్గా ముందుకు వెళ్ళగలుగుతారు. అష్టమశని ప్రభావం ఉన్నప్పటికీ దైవ బలం ముందర అది మమ్మల్ని ఏమీ చేయలేదు. ఆ అనుగ్రహం, దైవ బలం అనుగ్రహంతో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మీ వ్యక్తిగత జాతకాల్లో శని మంచి స్థానంలో ఉన్నప్పుడు ఈ అష్టమశని ప్రభావం మీకు ఎక్కువగా కనపడుతుంది. అయితే ఈ రాశి వారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల ప్రకారం ముందుకు వెడతారు. తప్పనిసరిగా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఆర్థిక పరంగా ఇబ్బంది లేదు. రిలేషన్షిప్ పెరుగుతుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. వేళకి విందులు వినోదాల్లో పాల్గొంటారు. సుపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది అని అర్థం. అంచేత ధైర్యంగా ముందుకు వెళ్ళండి. దైవ బలంతో విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. అసాధ్యం కానిది మాత్రం ఏమీ లేదు. సంఖ్యల్లో 1, రంగుల్లో తెలుపు. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన, శ్రీమన్నారాయణ యొక్క ఆరాధన చేయడం ద్వారా విజయం సాధించగలుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతారు.
కన్యారాశి. ఈ కన్యారాశి వారికి షష్టంలో రాహువు అనుకూలం, చంద్రుడి యొక్క బలం సంపూర్ణం. అంటే మానసికమైన ప్రశాంత వాతావరణం వీరికి లభిస్తుంది. వార ప్రారంభం కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత. అంటే కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఈ వారం మీకు కనబడుతున్నాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం లాభిస్తుంది. దీర్ఘ ఆలోచనలు మీకుంటాయి. ఈ పని ఎలా చేయాలి, ఈ ప్రణాళికలు ఎలా ఉండాలి అనేటువంటి ఆలోచనలు మీకుంటాయి. ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. కొన్ని విషయాలు చర్చించుకుంటారు. చేయొచ్చా, చేయకూడదా, ఎలా చేస్తే మనం విజయం సాధిస్తాం అనేది కూడా ఉంటుంది. అటువంటి విషయాలు కూడా మీరు బాగా శ్రద్ధ వహించేటువంటి అవకాశం కనబడుతున్నాయి. మంచి ఆలోచనలు అయితే మీకుంటాయి. మంచి ప్రవర్తన, మంచి నియమాలతో మీరు ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కూడా మీకు తప్పనిసరిగా కనబడుతున్నాయి. ఏదైనప్పటికీ ఉద్యోగపరమైన ఇబ్బందులు తగ్గుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. రాజకీయ పరంగా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వృత్తుల పరంగా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి. వ్యాపారాత్మకంగా మనం ఆలోచించినట్లయితే చిన్న చిన్న వ్యాపారాదులు, స్వతంత్ర వ్యాపారాదులు వారికి తప్పనిసరిగా అనుకూలంగా ఉన్నది. నూతనమైన వ్యాపార విషయాల్లో బాగా పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించాలి తప్ప మామూలు సామాన్యమైన వ్యాపారములకు ఇబ్బంది లేదు. పార్ట్నర్షిప్తో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా ఉండగా మరి ఈ రాశి వారికి కొన్ని సమస్యలు వచ్చినా, ఆర్థికపరమైన సమస్యలను వచ్చినా అవి గట్టెక్కుతారు. అంటే సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు వస్తాయి. గురుడి యొక్క బలం తక్కువగా ఉండడం ద్వారా బంధుమిత్రులు కొన్ని ఇబ్బందులు పెడతారు. ఇబ్బందులు పెట్టినా మీ యొక్క రాహు యొక్క బలంతో తప్పనిసరిగా వారందరినీ తిరిగి తిప్పికొట్టి మీరు విజయం వైపుకి ముందుకు దూసుకుని వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంచేత ఏ విధంగా భయపడవలసిన అవసరం లేదు. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్ ధరించండి. రంగుల్లో గ్రీన్ ధరించండి. తప్పకుండా మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, బుధవారం నాడు అవకాశం ఉన్నప్పుడు పెసలు, మొలకెత్తిన పెసల్ని ఆవుకు పెట్టండి. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. ఈ తులారాశి వారికి మనం చూసినట్లయితే మరి షష్ఠ స్థానంలో శని, భాగ్యస్థానంలో గురుడు. ఈ వారం చంద్రుడి యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉన్నది. చంద్రబలం ఉండడం ద్వారా ఆత్మస్థైర్యం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, చక్కని ప్రోత్సాహం, చక్కని ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగపరమైన సమస్యలు ఉండవు, తగ్గుతాయి. రాజకీయ పరంగా గుర్తింపు తప్పనిసరిగా లభిస్తుంది. వృత్తుల్లో కూడా చిన్న చిన్న వృత్తుల్లో విజయం సాధించగలుగుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు కూడా, ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడతాయి. అయితే చిన్న చిన్న చికాకులు అనేవి ఉంటాయి. దేని గురించి అంటే, సప్తమంలో బడబడి రవి షష్టంలో ఉన్నాడు, ఆయన యోగకారకుడే. సప్తమంలో శుక్రుడు, ఆయన యోగకారకుడు. అంటే ఆత్మస్థైర్యం కూడా ఉంటుంది. చిన్న చిన్న ఉన్నా అంటే మీకు చెప్పాలంటే పంచమంలో రాహు అన్నాడు. పంచమంలో రాహు వల్ల స్వల్పమైన చికాకులు, ఆటంకాలు ఎదురవుతాయి. అవి పక్కన పెట్టేస్తారు. మొండిగా ఉంటారు. ఏ పని చేయాలో ఆ పని చేస్తారు. ఏం పర్వాలేదనే ధైర్యంతో ముందుకు పెడతారు. సమస్యలను కూడా పక్కన పెడతారు. తద్వారా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొన్ని తొలగుతాయి. చక్కని ఆలోచనలు ఉంటాయి. చక్కని ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో కూడా చక్కని ప్రోత్సాహం తప్పనిసరిగా కనపడుతుంది. ఈ రాశి వారికి అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండండి. అనవసరమైన మాటలు, అనవసరమైన వ్యవహారాలు దూరంగా ఉండడం మంచిది. కొన్ని నిర్ణయాలు, మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. తప్పనిసరిగా ఈ వారమనే కాదు, భవిష్యత్తు కూడా కొంతవరకు కూడా మీకు చాలా ప్రోత్సాహకరంగా కనపడుతోంది. ఎక్కువ వినాయకుడిని పూజించండి. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో వినాయకుడిని.
ఇంత గరికి గడ్డి ఇచ్చి స్వామిని పూజించి ఇంత బెల్లం ముక్క పెడుతూ ఉండండి. తప్పకుండా స్వామిని ఆ వినాయక స్తోత్రం చేస్తూ ఉండండి. గోవు కనపడితే నమస్కారం చేయండి. గోవు యొక్క తోకతో శిరస్సు మీద ఇలా కుట్టుకోండి. చాలా రకాల దోషాలన్నీ కూడా మీకు తొలగిపోతాయి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడి యొక్క బలం, మరి సూర్య భగవానుడి యొక్క బలం కూడా మనకి వస్తుందే, వచ్చినా పర్వాలేదు. కానీ ముందర చంద్రుడి యొక్క బలం ఉన్నది. అంటే చంద్రుడు మీకు అష్టమంలో ఉన్న, మరి అంటే నవమంలో ఉంటాడు. నవమ, దశమ, ఏకాదశ స్థాన సంచారం వార ప్రారంభంలో ఎలా ఉన్నప్పటికీ క్రమేపీ అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పనిసరిగా ఉంటాయి. అంటే మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో అనుకూలత తప్పనిసరిగా లభిస్తుంది. ఏమిటయ్యా ఈ రాశి వారికి అంటే అర్ధ అష్టమ రాహు, 4వ స్థానంలో రాహు ఉన్నాడు. 5వ స్థానంలో రవి ఉన్నాడు. 5వ స్థానంలో శని. మరి 6వ స్థానంలో శుక్రుడు. విందులు వినోదాల్లో పాల్గొనడం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో శుక్రగ్రహానుకూలత వలన అన్నింటా విజయాన్ని సాధించేటువంటి పరిస్థితులు అయితే తప్పనిసరిగా కనబడుతున్నాయి. చంద్రబలం, శుక్రబలం చాలా అనుకూలంగా ఉన్నాయి. మరి ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో విజయం తప్పనిసరిగా సాధిస్తారు. శ్రమ ఉంటుంది. అర్ధ అష్టమ శని ప్రభావం లేదు. కానీ శని ఎక్కడున్నాడు? పంచమ స్థాన సంచారం ఉన్నది. ధనుర్రాశి వారికి అర్ధాష్టమ శని సంచారం, వీరికి పంచమంలో శని. చిన్న చిన్న ఇబ్బందులున్నా ఆ ఇబ్బందులను పక్కన పెడతారు. మీరు విజయం తప్పనిసరిగా సాధిస్తారు. గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. అంటే రేజింగు లేవు, మైనస్ లేవు. అంటే ఎక్కడా కూడా మీకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. అలా అని చెప్పి ప్రోత్సాహకరంగానూ లేవు. చంద్రబలం వల్ల మనోధైర్యంతో ఈ వారం అన్నింటా విజయం సాధించగలుగుతారు. అయితే సంఖ్యల్లో 8 వాడండి, ఎక్కువగా 9 కూడా వాడచ్చు. రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధన దగ్గరికి వచ్చేప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని వదలకండి. అంగారక స్తోత్రం పఠించండి. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. అవకాశం ఉన్నప్పుడు కందులు, కందిపప్పు దానం చేయండి. దాంతోపాటు బెల్లం కూడా దానం చేయండి. ఇంకా అవకాశం ఉంటే ఉప్పు కూడా దానం చేయండి. సమస్తమైనటువంటి దోషాలు కూడా మీకు తొలగుతాయి. అంతేకాకుండా అమ్మవారి యొక్క ఆరాధన కూడా విశేషమైనటువంటి ఫలితం మీకు ఇస్తుంది. తప్పకుండా అమ్మవారి యొక్క ఆరాధన అనుగ్రహంతో మీరు సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి చంద్రుడు అష్టమ, నవమ, దశమ స్థానాల్లో సంచారం. ఈ ధనుర్రాశి వారికి ధనుస్సు, మకర, కుంభ, మీనరాశిలో రవి భగవానుడు, పంచమ భాగంలో మీకు ఎవరయ్యా అంటే పంచమంలో ఉన్నటువంటిది శుక్రుడు, సప్తమంలో గురుడు. ఒక్క గురుడి యొక్క బలం మాత్రమే వీరికి అనుకూలంగా ఉన్నది. అందుచేత సమస్యలు ఉంటాయి, చికాకులు పెరుగుతాయి, అన్నీ ఉంటాయి. అయితే గురుబలం ఉండడం ద్వారా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో విజయం సాధించవచ్చు. వార ప్రారంభం ఇండైజెషన్ ట్రబుల్స్, వార మధ్యలో ప్రయాణం, వారాంతం కార్యజయం. ఇలా ఉండగా మిగిలినటువంటి గ్రహాల యొక్క ఆత్మస్థైర్యం అంతంత మాత్రంగా ఉంటుంది. మరి ఏంటి అంటే విందులు వినోదాల్లో సమయానికి భోజనం ఇవన్నీ కూడా లభిస్తాయి. లభించినప్పటికీ మరి శని అర్ధాష్టమ శని ప్రభావం వల్ల అసంతృప్తి, చికాకు, శ్రమ, ప్రతి పని కూడా శ్రమతో చేయడం ఇవన్నీ ఉంటాయి. ఏదో చివరికి విజయం సాధించగలుగుతాం, కానీ విజయం సాధిస్తాము అన్నది కాదు కదా, శ్రమతో కూడిన విజయం. అంచేత ప్రతి పని కూడా ఆలోచనతో వెళ్ళండి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఉద్యోగస్తులు వ్రాత పనుల్లో జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ నాయకులు వివాదాలు, గొడవలకి వెళ్ళకండి. వృత్తుల వారు కూడా వారి వృత్తి చేసుకోవడం మంచిది. అనవసరంగా ఆ వృత్తిలో బాగుంది, ఈ వృత్తిలో బాగుందని పెడితే ఉన్న రూపాయలు నష్టపోయే అవకాశం ఉన్నది. వ్యాపార పరంగా కూడా వారాంతం ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి తప్ప నూతనమైన వ్యాపార ప్రయత్న విషయాల్లో మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి.
మరి సక్సెస్ఫుల్ కంటే ఎక్కువ శ్రమ అన్నది ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తించుకోవాలి. అంటే విజయం సాధించవచ్చు, కానీ చెప్పాను కదా, శ్రమతో కూడిన విజయం ఉంటుంది, ఫలితం ఉంటుంది, లాభం ఉంటుంది. 5 రూపాయల లాభం ఉంటే 50 రూపాయలు పని చేయాలి. అంచేత ఎక్కువ శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఉంటాయి. అంచేత ఈ రాశివారు నిదానంగా వెళ్ళండి, తప్పకుండా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మోస్ట్లీ ఈ వారం చూస్తే వారాంతం ముఖ్యమైన వ్యవహారాలు పెట్టుకోవడం మంచిది. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శని భగవానుడు, శనివార నియమం చేయడం. మీకు దగ్గరలో ఒక ఏదైనా జమ్మి చెట్టు ఉంటే ప్రదర్శనలు చేయండి. శనివారం నవగ్రహాల చుట్టూ తిరిగి శనికి నూనె పోయండి, శనికి దీపం పెట్టండి, అలాగే చీమలకి కాకులకి ఆహారం పెట్టండి. తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి. ఈ మకర రాశి వారి విషయానికి వచ్చినట్లయితే మంచి మంచి ఆలోచనలు కావాలి. అంటే చంద్రుడు సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో సంచారం, వార ప్రారంభం, ఆది సోమవారాలు, శుక్ర శనివారాలు యోగించే అవకాశం కనబడుతోంది. మధ్యలో మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఈ మకర రాశి వారికి ఒక శని, ఒకడు తృతీయ స్థాన సంచారం, రవి ఆత్మస్థైర్యం ఉంటాయి. అంటే ఏదైనా పని చేయాలి అంటే మరి శని భగవానుడి వల్ల చేయవచ్చు, ఆత్మస్థైర్యంతో వెళ్ళగలుగుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక డెవలప్మెంట్స్ విషయానికి వస్తే చాలా శ్రమ పడవలసి వస్తుంది. మనం ఏదైనా ఇది లాభాలు వస్తాయి అనుకుంటాం, లాభాలు రావు. ఓ పని చేస్తే మనం దీంట్లో కలిసి వస్తుంది అనుకుంటాం, కలిసి రాదు. పని అవుతుంది కానీ కలిసి రాదు. ఈ శ్రమ పడతాం, ఆ శ్రమకి ఆ ఫలితానికి అలా సరిపోతుంది అంతే. లాభాలు అయితే విశేషంగా కనబడట్లేదు. ఇంకా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు మన వెనక లాగేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. మరి నీకు ఎందుకు రాది అంటూ ఉంటారు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావంటారు. ఏం చెప్తాం? మనం సాధిస్తామని అనుకుంటాం కానీ సాధించలేము. ఈ సమస్యల వల్ల, చికాకుల వల్ల ఇవన్నీ కూడా ఒక పెద్ద ప్రక్రియగా ఉంటుంది. ఏదైనా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మంచిది. ఎంత విచిత్రం అంటే గ్రహాలు అనుకూలమా అంటే అనుకూలం, ప్రతికూలమా అంటే ప్రతికూలం. అంటే బాగా లాభాలు ఇచ్చేటువంటి గ్రహాలు లేవు, అలా అని చెప్పి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కాదు. మిశ్రమైనటువంటి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఒకరోజు ఇలా ఉంటే ఒకరోజు అలా ఉంటుంది. లాభం వస్తుంది కదా అనుకుని వెళ్ళామనుకోండి, మరుచోటి రోజు నష్టం వస్తుంది. నష్టం వచ్చింది కదా అని మానేసామనుకోండి, మరుచోటి రోజు లాభం ఉంటుంది. ఇలా ఈ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులు వ్రాత పనుల్లో, రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు, స్వతంత్ర వృత్తుల వారు కూడా ఆయా వృత్తులు చేసేటప్పుడు, వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీల వ్యవహారాల్లో ఇటొచ్చి వివాహ, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు మాత్రం ముందుకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి. ఆరాధనలో నవగ్రహ ప్రదక్షిణ చేయండి. రోజు నవగ్రహ శ్లోకాలను పఠించండి. మీకు ఏ అవకాశం ఉంటే ఆ ధాన్యాన్ని అక్కడ పెట్టండి. ఆ నవగ్రహాల దగ్గర కందులు మంగళవారం పెట్టండి, బుధవారం పెసలు పెట్టండి, గురువారం శనగలు పెట్టండి, శుక్రవారం బొబ్బర్లు పెట్టండి. ఇలా నవగ్రహాల దగ్గర ఏ ధాన్యం వీలైతే ఆ ధాన్యం పెట్టి నమస్కారం చేసి ఆ నవగ్రహ శ్లోకాలను పఠించడం ద్వారా విజయం సాధించగలుగుతారు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఏమిటయా అంటే పంచమ స్థానంలో మరి బుధుడు, ఆ పంచమంలో బుధుడు వల్ల అనుకూలమైన ఫలితం. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. చంద్రుడు షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో వార ప్రారంభం, వారపు మధ్యలో ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా యోగిస్తాయి. నూతనమైన ప్రయత్నాల్లో మంచి ఆలోచన అనేది ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సమాగమం ఉంటుంది. కుటుంబార్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో చక్కని ప్రోత్సాహం మీకు లభిస్తుంది. ప్రతి పని కూడా చాలా చక్కగా చేయగలుగుతారు. మంచి ఆలోచనలు ఏర్పడతాయి. శాటర్న్ ప్రభావం ఉన్నప్పటికీ గురుడి యొక్క బలం ఉండడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ముందుకు పెడతాయి. వివాహ ప్రయత్నాలు ముందుకు చేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. రాజకీయంగా అవకాశాలు, నామినేట్ పోస్టులు ఏవో ఉంటాయి, అటువంటి వాటికి ప్రయత్నం చేయండి. ఇలా వాటికి విషయాలు చక్కగా ముందుకు వెళ్ళండి. విద్యార్థులైతే చక్కగా మంచి అభివృద్ధి ర్యాంకు కొట్టుతారు.
అలాగే వాళ్ళు శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. నిరుద్యోగులకు కూడా అవకాశాలు వస్తాయి. ఉద్యోగపరమైన ఇబ్బందులు గతంలో ఉన్నవి తీరుతాయి. అలాగే వృత్తుల్లో ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే వారపు మధ్యలో ఆర్థికపరమైన ప్రోత్సాహం కనబడుతోంది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, అలాగే మీకు ఫైనాన్స్, కుటుంబ విషయాలు అవ్వచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది, పబ్లిక్ రిలేషన్స్, రియల్ ఎస్టేట్, ఇటువంటి బిజినెస్ల్లో కాస్త మెరుగైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్. ఆరాధనలో మీరు ఎక్కువగా ఎవరిని ఆరాధిస్తారంటే ఆంజనేయ స్వామిని ఆరాధించండి. తద్వారా తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు. ఒక ముఖ్యమైన వ్యవహారం వార ప్రారంభం, వారం మధ్యలో యోగించే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి. ఈ మీనరాశి వారికి వార ప్రారంభం వదిలేస్తే చక్కగా మంగళవారం నుండి శనివారం వరకు సర్వత్రా విజయం సాధిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. మీ యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి విషయాన్ని శ్రద్ధగా చూస్తారు. శ్రమ అన్నది అలవాటు పడిపోతారా లేదా అన్నది చెప్పలేము. అంటే మరి చాలా రోజుల నుంచి శని ప్రభావం, గురుబలం అనుకూలంగా లేకపోవడం వల్ల ఇబ్బందులకు అలవాటు పడిపోయే వాళ్ళు ఉంటారు. అంచేత అలా ఆలోచించకండి. తప్పనిసరిగా మీ ప్రయత్నం చేయండి. నిరుద్యోగులకు కూడా కొంతవరకు అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులు కూడా ఒడిదుడుకులు లేకుండా శ్రద్ధగా ముందుకు వెళ్ళండి. రాజకీయ పరంగా చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి. వృత్తుల పరంగా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. వ్యాపారాత్మకంగా మీకు వార ప్రారంభం తప్ప మంగళవారం నుండి శనివారం వరకు అన్ని రకాల వ్యాపారస్తులకి మంచి అభివృద్ధి కనబడుతోంది. అయితే ఈ రాశి వారు కొన్ని నిర్ణయాలు, అంటే దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే వివాహము, ఉద్యోగము, వ్యాపారం, అంటే వ్యాపారం కొత్తది పెట్టాలా, ఉద్యోగం మారాలా, మనం లైఫ్ పార్ట్నర్ వెతుకునేటప్పుడు చాలా శ్రద్ధ వహించవలసిన అవసరం ఉన్నది. ఏది పడితే చేసేసుకోవడం కాదు. వివాహ విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. మనం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావా మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ రాశి వారికి, మీనరాశి వారికి కనబడుతోంది. కాబట్టి జాతక రీత్యా బలం సామాన్యంగా ఉండడం చేత మంచి ఆలోచనలతో, మంచి మిత్రులు, కుటుంబ సభ్యుల ఆలోచనలతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది వివాహ విషయంలో. అలా ఉద్యోగము, వ్యాపార విషయాల్లో అయితే కొంతకాలం ఆగమనే చెబుతాం. వ్యాపారాలు, ఉద్యోగం మారవద్దు. ఇంకా కొత్త కొత్త వ్యాపారాలు చేసేప్పుడు కూడా అనవసరమైన రిస్క్ మాత్రం చేయకండి. సంఖ్యల్లో 6, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో నవగ్రహారాధన, శని భగవానుడిని పూజించండి. స్వస్తి. మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే ఇది లైక్ చేయడం, షేర్ చేయడం, 10 మందికి పంపించడం. మూడవ విషయం ఏంటంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ పుల్లెల సత్యనారాయణ, దాంట్లో మేము భాగవతం, వ్యాస ప్రణీతమైన భాగవతాన్ని అందరికీ అందించేటువంటి ఉద్దేశం మీద రోజు భాగవతం ఒక ఎపిసోడ్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అది అందరూ కూడా మీరు చూడడం, తద్వారా దీన్ని 10 మందికి పంపడం, ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయడం చేస్తారని చెప్పి కోరుకుంటూ మా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వార ఫలాలను కూడా మీరు 10 మందికి పంపిస్తేనే మరి మేము చెప్పగలం కదా. 10 మంది చూస్తున్నారంటే మేము పడిన శ్రమకి గుర్తింపు అనేది మాకుంటుంది, మీకు ఉంటుంది. తద్వారా ఇది 10 మందికి అందివ్వాలనేటువంటి సదుద్దేశంతో దీన్ని మేము చెప్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.